అటు భారతదేశం అలాగే అమెరికా రెండు జెండాలని పట్టుకొని 100 మంది పార్టిసిపెంట్స్ 3 వారాల పాటు ప్రాక్టీస్ చేసి ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వీళ్ళందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లతో తెలుగు వైభవం డైరెక్టెడ్ అండ్ కొరియోగ్రాఫ్డ్ బై కళారత్న శ్రీ కేవి సత్యనారాయణ గారు గురువు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. 30 నిమిషాల పాటు కనుల పండగగా అద్భుతంగా చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ లో ఎంతో బాగా చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. మా రఘురామకృష్ణరాజు గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం విశేషం. కృష్ణదేవరాయలుగా వారి పాత్రని అద్భుతంగా చేసినటువంటి మా రఘురామకృష్ణరాజు గారికి కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. చాలా షార్ట్ నోటీస్ లోనే నేర్చుకొని వీళ్ళతో పాటు చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. ఇక గురువు గారికి ఫెలిసిటేషన్. ఈ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గాను వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోర్డ్ చైర్మన్ శ్రీ నాగేంద్ర కొడాలి గారు, అలాగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నాగేంద్ర శ్రీనివాస్ గారు, కోఆర్డినేటర్ శ్రీ ఉదయ్ కుమార్ గారు, అలాగే మనందరికీ సుపరిచితులు ప్రొడ్యూసర్, యాక్టర్, బిజినెస్ మ్యాన్, ఆంటర్ప్రెన్యూర్ మురళీమోహన్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు జనరలీ ఏంటంటే ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు చప్పట్లు కొట్టండి అని అడుగుతుంటాం, కానీ మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చేశారు. మరి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని అందించినటువంటి గురువు గారికి సత్కారం. కరోతి వెంకట సత్యనారాయణ గారు, హీస్ బెటర్ నోన్ యాజ్ కేవీఎస్ గారు ఇన్ కూచిపూడి, గురు, కొరియోగ్రాఫర్, డాన్స్ డైరెక్టర్ అండ్ కంపోజర్. వారు నంది అవార్డుని గెలుచుకున్నారు. అలాగే భారత ముని అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ శృతిలయల్ సినిమాకి గాను గెలుచుకున్నారు. He is supremely talented, utterly devoted to his art, and he was awarded the Kala Ratna by Government of Andhra Pradesh, honored with many prestigious titles like Natya Kala Visarada, Natya Kala Prapurna, Natya Kala Tapasvi and many more. వారు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి చిత్రాలు ఎన్నిటికో కొరియోగ్రఫీ చేశారు. శృతిలయలు, స్వర్ణ కమలం, సూత్రధారులు, అలాగే స్వాతి కిరణం, టు నేమ్ అ ఫ్యూ. వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. కేవి సత్యనారాయణ గారికి ఇదే మా సత్కారం. రఘురామకృష్ణరాజు గారిని కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వారు ఇంకా పాత్రలోనే ఉన్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే మా రఘురామకృష్ణరాజు గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. A very very hearty welcome to our hero Nikhil Karthikeya to Nikhil. Okay, yeah, Nikhil, request you to please come on stage. Actually మీకు వెల్కమ్ చెప్తూ ఉన్నాను, కానీ మీరు వస్తే ఇట్ విల్ బి a proud moment for us. Please join us on stage. స్వయంభూ సినిమాతో అతి త్వరలోనే మనందరికీ కనువిందు చేయబోతున్నటువంటి మా నిఖిల్ కి a very very hearty welcome. Nikhil, whenever Nikhil comes, he brings lots and lots of energy and positivity. Thank you so much, Nikhil. కేవి సత్యనారాయణ గారికి సత్కార కార్యక్రమం. అలాగే ఈరోజు వీళ్ళు పర్ఫామ్ చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి డాన్స్ ఏదైతే ఉందో తెలుగు వైభవం, ఇట్స్ కోసమే ప్రత్యేకించి కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఈ అద్భుతాన్ని మనందరం కళ్ళారా చూసాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ నో ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో అమెరికాలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఇందులో పార్టిసిపేట్ అయ్యేలాగా చేసినందుకు వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తాం. ఇంప్రెసివ్లీ అట్ ప్రైమ్ టైమ్ తానా ఇనాగ్రల్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ అండ్ కొరియోగ్రఫీ ఆఫ్ గురు కేవి సత్యనారాయణ గారు. ఎస్టీమ్డ్ గెస్ట్ చేతుల మీదుగా శ్రీ కేవి సత్యనారాయణ గారికి సన్మాన కార్యక్రమం. నలభై సంవత్సరాల క్రితం
మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రాలకి ఎన్నిటికో కొరియోగ్రఫీ చేశారు మా కెవి సత్యనారాయణ గారు. మనందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి సినిమాలు అవన్నీ. ఉదయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు, వారిని నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. కానీ నాకు తెలిసినంత వరకు కళా తపస్వి శ్రీ కెవి సత్యనారాయణ గారు ప్రతి సంవత్సరం వచ్చి విధి తప్పకుండా వందలాది మంది పిల్లలతో ఈ రకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు వారు సృష్టిస్తూ ఉన్నారు. DTA 40 జరిగినప్పుడు కూడా ఇటువంటి నృత్య రూపకమే చేశారు. కానీ అది ముందు ఇనాగరల్ సెరమనీలో ఉదయం పూట చేయటం జరిగింది. అంత శ్రమపడినటువంటి ఇంత అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకం కేవలం 100 మంది ఉన్నప్పుడు ప్రదర్శిస్తే ఆ ప్రదర్శనకు విలువ లేదు అని నాకు అనిపించి, ఈనాటి ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం మహాసభలలో ఈ నృత్య రూపకం ప్రైమ్ టైంలో వేలాది మంది ముందు జరగాల్సిందే. మనం అందరం కూడా వీరు చేసినటువంటి కష్టాన్ని, ఈ పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలని మనం గుర్తించాల్సిందే. మన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఏమి చేస్తోంది సంస్కృతి కళల కోసం అనేది అందరికీ తెలియచెప్పాల్సిందే అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మాస్టర్ గారు ఎన్నో రాత్రులు పగళ్ళు ఇంతమందితోటి ఒక 30 నిమిషాల పాటు అలరించటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారి నిష్ఠకి, నియమాలకి, వారికి దీని మీద ఉన్నటువంటి దృష్టికి మా పాదాభివందనాలు. మేము ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరఫున, మా కాన్ఫరెన్స్ తరఫున మరొక మారు పాదాభివందనాలు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మీ అందరినీ కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఒకే ఒక్కసారి మీరందరూ నుంచున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నుంచోండి. మాస్టర్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక్కసారి చప్పట్లతో వారి కృషిని గుర్తించండి, గౌరవించండి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క శ్రమని గుర్తించండి. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీకు ప్రదర్శించినటువంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘాన్ని కూడా అభినందించండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఇంత బాగా మాట్లాడిన మా ఉదయ్ గారికి ఒక్కసారి ఒక్కసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పండి. నాకు గట్టి కాంపిటీషన్ వచ్చేలాగా ఉన్నారు ఆయన. స్టాండప్